అది కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రవలస రైల్వే స్టేషన్ సమీపంలో గల చిత్తకరణ సంఘం వారు ఏర్పాటు చేసిన చర్యల దగ్గర ఉన్నాం. ఒకవైపు బొక్కమంటున్న బారటం, మరోవైపు ఎండతాపం, ఇంకోవైపు వెలిపిస్తున్న వడగాలు. వీటన్నిటికీ ఉపశమనంగా మన ఆంధ్రవలస చిత్తకరణ సంఘం వారు నిలవేదన ఏర్పాటు చేశారు. జిల్లాలోనే సేవా కార్యక్రమాలు అంటే ముందుండే చిత్తకరణ సంఘం వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మన చిత్తకరణ సంఘం యొక్క ప్రెసిడెంట్ బెహ్రామూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రవలస తాలూకా చిత్తకరణ సంఘం 1972లో ప్రారంభించబడి ఒక 10 సంవత్సరాలు సర్వీసెస్ చేస్తూ మధ్యలో గ్యాప్ రావడం జరిగింది. ఆ గ్యాప్ తర్వాత మన చిత్తకరణాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేయడం కోసం మునగవలస రవీంద్రబాబు గారు అప్పుడు ప్రయత్నించి దాన్ని 1982, 89 మధ్య కాలంలో పునరుద్ధరింపజేశారు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆముదాలవలస చిత్తకరణ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అయితే ఆముదాలవలస చిత్తకరణం అనేటటువంటి వాళ్ళు ఉమ్మడి 2 రాష్ట్రాల్లోని, తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలో నలుమూలల స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉంటున్నారు. ఈ సమయంలో ముఖ్యంగాను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 80% గాను ప్రజలు జీవన కొనసాగిస్తున్నారు. అయితే ఈ చిత్తకరణ సంఘం చిత్తకరణాలు అనేటటువంటి వారు సమాజంలో ఉండేటటువంటి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి వారితో బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ మంచి కార్యక్రమాలు చేయడం వలన వీరి తాలూకా శత్రుతను, నిబద్ధతను, నిజాయితీని గుర్తిస్తూ ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళకి ఇతోధికంగా ఉన్నత పదవులు కల్పిస్తూ సేవా కార్యక్రమాల్లోనూ మరియు వాళ్ళకి సత్కరించడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో చిత్తకరణాలు విద్యా వ్యాప్తి పైన అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళకి ఉన్నత చదువులు చదువుకోవటానికి వారి తాలూకా ఆర్థికంగా వెనుకబాటుతనం ఒక అడ్డుగా తగులుతుండేది. అందువలన వీరు కేవలము ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి వరకు మాత్రమే చదువుకొని ఉన్నత స్థాయి చదువుకోలేకపోవడం వలన వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో ఉపాధ్యాయులుగాను, డాక్యుమెంట్ రైటర్లుగాను, లాయర్ గుమస్తాలుగాను, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లోని వాటిలోనే గుమస్తాలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్న సమయంలో చిత్తకరణ జిల్లా రాష్ట్ర నాయకత్వాలు మరియు ఆనాటి అఖిల భారత చిత్తకరణ సంఘ అధ్యక్షుడైనటువంటి జగన్నాథరావు గారు, కొండవలస చలపతిరావు గారి తాలూకా ప్రయత్నాల వలన 2009లో మాజీ రాష్ట్ర మన ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా అనువు వలన బీసీలో చేర్చడం జరిగింది. దానివలన ఈరోజు మన చిత్తకరణ సంఘం తాలూకా పిల్లలు టీచర్లుగాను, పోలీసులుగాను సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాలైనటువంటి బ్యాంకులు, ఎల్ఐసి, రైల్వేస్ వాటిలో మాత్రం ఉద్యోగాలు సంపాదించడం కష్టతరం అవుతున్న కారణం చేతను ఈనాటి రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు మళ్ళీ ఓబీసీలో చేర్పించడం కోసం ఢిల్లీలో ప్రధానమంత్రులను అలాగనే జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిని కలవడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఈ మన ఎంపీ అయినటువంటి శ్రీ కిందరాపు రామ్మోహన్ నాయుడు గారు వివిధ సమయాల్లో బీసీ కమిషన్ గారికి దగ్గరికి తీసుకెళ్లి రిప్రజెంటేషన్స్ ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి వారికి ఆంధ్రవలస తాలూకా జిల్లా తాలూకా చిత్తకరణ నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అయితే స్థానికంగా ఉండేటటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ఈ సత్సాయి సేవా సంఘం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి రెడ్ క్రాస్, మన కేసీస్, లైన్స్ వాటి తాలూకా సేవా దృక్పథాన్ని తెలుసుకుంటూ వాళ్ళ తాలూకా ఆశయాలతో పాటు సమాజానికి ఎంతో సేవ చేయాలనేటటువంటి సామాజిక బాధ్యతతో ఆమదలవలస చిత్తకరణ సంఘం గడిచిన 10 సంవత్సరాలుగా మెడికల్ క్యాంపులు, చెట్లు మొక్కలు నాటడం, ఈ చలివేంద్రాలు వేసవిలో దాహాన్ని తీర్చడం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమాల కోసం మా కుల పెద్దలు చాలామంది సహకరిస్తున్నారు. అలాగనే స్థానిక నాయకులు, అలాగనే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కోన రవికుమార్ గారు కూడాను
మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారందరికీ ఆముదాల వలస తాలూకా శిష్టకరణ సంఘం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని, ఇంకా మరిన్ని సామాజిక కార్యక్రమాలు మా బాధ్యతగా చేపట్టడం కోసం మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనం మునగవలస జగేంద్ర బాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని? దీనికి మీరు ఎక్కడికైనా స్పాన్సర్స్ ని మీరు క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే మీ సొంత నిధులతోనే దీన్ని నలివేంద్రం కేంద్రాన్ని నడుపుతున్నాం. అధికంగా ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి లీడర్షిప్ వాళ్ళ తాలూకా ఆర్థిక సహాయంతో అన్నమాట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన కులమే కాకుండా ఇతర కులస్తులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే పద్ధతిలో అన్నమాట వాళ్ళు వచ్చి మా వంతు సహకారం అందిస్తామని కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శిక్షకర్త సంఘం మనం ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుండి కూడా రైల్వే ప్రయాణికులు ఎక్కువ మంది కూడా ఈ దాహార్తిని మజ్జిగ నీరివ్వడం జరగడం కాదు, మజ్జిగ కార్యక్రమాన్ని మజ్జిగను సేవించి ఆనందంగా వెళ్తున్నారు. వాళ్ళ తలకు ఆనందాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలంతా కూడా చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సేవా కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. వారందరికీ కూడా శిక్షకర్త సంఘం తరఫున అన్నమాట ధన్యవాదాలు తెలియజేస్తారు.